ఇక్కడ నించుంది. ఈ ప్లేస్లో నించుంటే శివ లోపల ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు మా అక్క లోపల ఉన్నాడు. నేను అక్క బయట ఉన్నాం. ఉంటే వాళ్ళు శివ అనే వ్యక్తి ఏం చెప్తున్నంటే అక్క ఏమని అంటే నాతో అన్నాను ఫస్ట్, అమ్మను నువ్వు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండకు, మీ అమ్మ చూస్తే నీకు భయపడుతుంది, వద్దు, నువ్వు చిన్న పిల్లవు కదా, మళ్ళీ నీకేమన్నా అవుతుంది, మళ్ళీ మీ అమ్మకి ఏమన్నా అవుతుంది అంటే నేను అన్నా లేదన్నా నేను లోపల రాను, కానీ నేను వరండాలో ఉంటా, నేను లోపల అస్సలు రానున్నా, అసలు లోపలికే రాను నేను, కానీ మీరు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటా, మీరు చూడండి అని అంటే లేదు మాట వినలేదు నా మాట. అట్లా అనేసి అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్క కూడా చెప్పింది కదా అనేసి నేను అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్క అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్క చెప్పిందంట, నేను ఇట్లా మమ్మీ డ్యూటీ చున్నీ ఇచ్చిన అంటే ఇక్కడ కాదు. అక్కల ఇంటికి పంపించిన తర్వాత శివ వాళ్ళు లోపలికి వెళ్ళారు. శివ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. నేను అనుకున్నా. అయితే మమ్మీ అక్కడ హ్యాంగర్కి మమ్మీ యూనిఫామ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చేసావు మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మమ్మీ డ్యూటీ చున్నీతో మమ్మీ డ్యూటీ చున్నీ అక్క వేస్తే మమ్మీ డ్యూటీ చున్నీ ఏదైతుందో దాంతో హ్యాంగ్ చేసేసి చంపేశారు. అప్పుడు నీకు అది తెలియదేమి? నాకు తెలియదు. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తున్నారని అనుకున్నా. నేను అనుకున్నా. అయితే చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. అక్క మెల్లగా మమ్మీ ఫోన్ పట్టుకొని రూమ్ కి పట్టుకొని వచ్చింది, తాళం వేసి దీనికి తాళమే తీసుకొని వచ్చి నేను అన్నా నువ్వు తాళం ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు అప్పటికి అక్కడే ఉన్నావు? అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు. నేను అన్నా నువ్వు అసలు తాళం ఎందుకు వేసినావు ఇంటికి? ఇది తలుపులు తాళం వేస్తుంది, తలుపు వేసేసి తాళం వేస్తుంది. శివాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తాళం వేసేసి వచ్చింది. ఇది ఓకే, ఇది ఇట్లా వేసేసి వచ్చింది. వచ్చే వరకు ఇక నేను ఏమైంది మమ్మీకి అని చెప్పేసి అక్కడ నేను చురుక్కుంటూ వచ్చి అక్క దగ్గర కీ తీసుకొని ఈ లాక్ తీసి డోర్స్ తెరిచి లోపలికి వెళ్ళే వరకు ఫస్ట్ టైం ఏమో మా మమ్మీ అటు సైడ్ దేవుని సైడ్ తల ఉంది కదా, కానీ సెకండ్ టైం ఏం జరిగిందంటే కొట్టుకొని ఇటు కాళ్ళు ఇక్కడ తల బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మమ్మీ తల ఇక్కడ రెండోసారి ఇక్కడ మమ్మీ తల అక్కడ కాళ్ళు. ఇది ఇట్లా అంటే మమ్మీ తల ఇక్కడ ఉంటే మమ్మీ ఇలా పడిపోయి ఉంటే మమ్మీ చెయ్యిలా ఇట్లుంది, ఒక చెయ్యి ఇట్లా పడిపోయి ఉంది. అంటే ఒక చెయ్యి ఇట్లా ఉండేవరకు నాకు అంటే ఒక 10 seconds అక్కడ ఉండి చూసిన మమ్మీని అట్లా కళ్ళు ఆరిపోకుండా ఒక 10 seconds అట్లనే చూసిన మమ్మీ స్టమక్ని. చూసే వరకు పైకి కిందికి శ్వాస ఆడుతుంది కదా, ఆడట్లేదు. నాకు భయం అయింది. తొందరగా గురుక్కుంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకుని వచ్చిన. అంటే ఆ ఇంట్లో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, ఆ అక్కని తీసుకుని వచ్చిన. చూసే వరకు ఆ అక్క వచ్చింది, నేను అక్కడే ఉన్నా. ఆ అక్క వచ్చి ఇట్లా ఫస్ట్ స్మెల్ అంటే ముక్కు దగ్గర ఇట్లా చేయబెట్టింది. శ్వాస ఆడట్లేదు బయటికి లోపలికి. నాడి పట్టుకుని చూసింది. అయితే చచ్చిపోయిందని తెలిసినాక కూడా నేను అన్నా అక్క ఏమన్నా అయిందా అక్క మమ్మీకి అంటే లేదేం కాలే, ఆమె పడుకుంది, ఆమెను పడుకొని ఇవ్వండి, ఆమెకి ఏం కాలేదు నాకు అబద్ధం చెప్పింది. దాని తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. అక్క వాళ్ళ ఇంట్లో ఉండే వరకు ఇక నాకేం చేయాలి అర్థం కాలేదు. మమ్మీ చనిపోయిందని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే మమ్మీ స్టమక్ చూసే వరకు మమ్మీలో పడిపోయి ఉంది. మమ్మీ హెయిర్ ఇదంతా కూడా ఈ ప్లేస్లో మొత్తం మమ్మీ ప్రాణం పోయింది. ఈ ప్లేస్లో మొత్తం ఈ రూమ్లో ఇక్కడి నుంచి అక్కడ అంతా. అయితే నేను వచ్చి చూసేవరకు మమ్మీ చనిపోయిందని నాకు అర్థమైపోయింది. అక్క ఏం చెప్తుంది, ఈరోజు నైట్ మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాం, రేపు పొద్దునకి వచ్చి మన కార్యక్రమాలు ఉంటే వచ్చి చూసుకుంటామంటే ఆ అక్క వాళ్ళ హస్బెండ్ అన్నాడు ఏమని, ఏం చూసుకుంటావు అమ్మ నువ్వు కార్యక్రమాలు, పోలీస్కి ఫోన్ చేస్తా అంటే వద్దు దండం పెడుతున్నావు, అది పెడుతున్నావు, ఇది చేస్తున్నావు, ఏమో అసలు నీకు ఎంత ధైర్యం ఏడికించి వస్తుంది అని చెప్పేసి ఎమర్జెన్సీ కాల్ చేస్తే ఎమర్జెన్సీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయాలి. అంకుల్ వాళ్ళు చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఒకసారి లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్తుంటే ఇట్లా జరిగింది చెప్తుంటే కట్ చేసిర్రు. తర్వాత పిఎస్కి కాల్ చేసి సార్ వాళ్ళకి చెప్పారు. సార్ వాళ్ళు అంబులెన్స్ పట్టుకొని సార్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వరకు మమ్మీ చనిపోయి ఉంది. సార్ వాళ్ళు నా పైన సీరియస్ అవుతారు ఏమని, నువ్వేం చేసినావు ఇట్లా. తర్వాత మమ్మీ ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి చేసినాక అయితే మమ్మీ ఇక్కడ చంపేసి మమ్మీ గోల్డ్ కమ్మలు
ఈ చేతికేమో శివుంది ఉంటుంది మా ఫ్యామిలీలో అందరికి. ఈ ఫింగర్కి ఏమో శివుంది రింగ్, ఈ చేతికి గోల్డ్ రింగ్ మమ్మీకి సరస్వతిది. అయితే రింగ్ లేదు, ఈ రింగ్ మాత్రమే ఉంది. పోలీసు వాళ్ళు మా ముందే తీసిరు. ఈ రింగ్ ఏది, కమ్మలేవి అంటే ఆ కమ్మలేమో పైన పెట్టుకునేది, ఆ గోల్డ్ కమ్మలు కింద. అయితే ఆ కమ్మలు కనిపించట్లేదు. ఏవా కమ్మలు, అసలు ఆ కమ్మలు ఏవి, రింగ్ ఏది, ఇదంతా కదా. ఫస్ట్ అంటే సార్ వాళ్ళు వచ్చి చెక్ చేసి రింగ్ ఫొటోస్ తీసుకొని ఏం జరిగింది, ఎట్లా చనిపోయింది, మర్డరా లేకపోతే మామూలుగా ఆమెను పడి చనిపోయిందా చూసిరు. చూసేవరకు మర్డర్ అని వచ్చింది. అయితే ఇంకా అప్పుడు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేస్తే పెద్దమ్మ వాళ్ళని మా అక్క పట్టుకొని, పెద్ద మమ్మీని ఒక చిన్న తప్పు చేసిన, నేను ఒక చిన్న తప్పు చేసిన అనే వరకు అయితే మేము పోలీసు వాళ్ళు బండి ఎక్కమన్నారు మాకు. అంటే వాళ్ళ బండి కారు ఎక్కమనేసరికి మేము ఎక్కినాం. ఎక్కి నేను విండో సైడ్ కూర్చున్నాను. అయితే నీకు మమ్మీని అంబులెన్స్లో వేసేసారు. అంటే ఒక ఇంట్లో ఉన్న బెడ్షీట్ తీసుకొని దాంట్లో మమ్మీని పెట్టి తీసుకొని వచ్చి అంబులెన్స్లో పెట్టేసారు. పెడితే నేను విండోలో నుంచి మమ్మీ లేవు మమ్మీ, మమ్మీ లేవు మమ్మీ, నిన్ను అందరూ ఇట్లా చనిపోయినామంటారు, లేదు మమ్మీ చనిపోలేదు మమ్మీ, లేవు మమ్మీ, లేవు మమ్మీ, లేవు మమ్మీ అని అరుస్తున్నా. అరుస్తుంటే అక్క పక్క నుండి సిఏ మేడం వచ్చింది. వస్తే ఆ మేడంతో అంటుంది ఏమని, మేడం వాళ్ళు ఇద్దరు అయి ఉంటారు మేడం, నాకైతే ఇదే డౌట్ మేడం అంటే. నేను అన్నాను ఎవరిద్దరు, మెల్లగా నేను ఫస్ట్ చెప్పలేదు, గట్టిగా అరిచేసిన కానీ నాకు కోపం వచ్చి ఎవరే చెప్పని కొట్టినా. అంటే చేతి పని ఇట్లా ఇట్లా నార్మల్ ఇట్లా ఇట్లా అన్నా, చెప్పని ఇట్లా అన్నా కూడా, నెట్టినా కూడా, పుష్ చేసినా కూడా చెప్పట్లేదు. నేను అన్నా శివాల అని ఇట్లా 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 హైస్ పెద్దగా చేసి శివాల అన్నా. అనేసరికి అంది మెల్లగా. అప్పుడు నాకు కోపం వచ్చింది చూడు. వాళ్ళు వచ్చి నా ముందు కూర్చొని నా ముందు అట్లా అని నా ముందు నా అమ్మని మళ్ళీ సెకండ్ టైం వచ్చి హత్య చేసి ఇంత ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. అంటే నువ్వు కూడా ఇంట్లో ఉన్నా, నువ్వు కూడా హత్య చేయించినావు, నువ్వు కూడా ఉన్నావు ఇంట్లో. అందుకే నాకు కోపం ఆగల. నా పక్కన ఉంటే ఈరోజు ఆమె లేకపోతుండే. అంత కోపం వచ్చింది నాకు మేడం కన్నా. మేడం నన్ను ఫస్ట్ ఈవెన్ నా పక్క నుంచి తీసుకెళ్ళండి, నా పక్కన ఉంటే మాత్రం బాగుంటుంది మేడం, అసలు నా పక్క నుంచి తీసేయండి అన్న. లేదా పెద్దమ్మ వాళ్ళ నా పక్క నుంచి కూర్చుండ్రు. అట్లా లాస్ట్కి అక్క కూర్చుంది. కూర్చున్నాక తీసుకెళ్ళాక సార్ వాళ్ళు అడిగిరంట ఏమైందని. అడిగేసరికి నేను ఇట్లా సెకండ్ టైము మా మమ్మీ నన్ను చూసుకోవట్లేదు అనేసి నేనే చంపేసిన సార్ మా మమ్మీకి అని మెల్లగా చెప్తుందంట. అప్పుడు అది సార్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి చెప్తే పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు వచ్చి. అప్పుడు మేము అట్లా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే వాడిని చూస్తే ఇట్లా సైడ్ కుర్చీలో కూర్చొని ఉంటే సార్ కానిస్టేబుల్ సార్ ఉంటాడు. అంటే మొన్న అక్క వెళ్ళిపోయినప్పుడు ఆ సార్ లంచం అడిగిండంట. నువ్వు నాకు ఇట్లా 20,000 మా మమ్మీని అక్క గురించి కేసు పెట్టినప్పుడు అంటే అక్కని పట్టుకొచ్చినాక ఇట్లా అంటుండంట, వల్గర్గా తిరుగుతుండంట. నాకు ఒక 20,000 ఇయ్యు, నాకు 50,000 ఇయ్యు, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తుండంట. అయితే మమ్మ అందంట, సార్ నేను ఉండాలా చచ్చిపోవాలా బతకాలా సార్, నేను ఆమె పోయిన బాధలో నేనుంటే మీరు డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు సార్ అని మమ్మీ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యేవారికి అమ్మ నా బూతులు తిట్టిండంట. మమ్మీ ఆ రోజు నైట్ వచ్చిన అతను ఫుల్ ఏడ్చింది, ఇట్లా అంటుండు నాకు బతక బుద్ధి అయితే ఇట్లా అన్నది. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మొన్న